ఉమ్మడి నల్గొండ జిల్లాలో చౌటుప్పల్ వంటి ప్రాంతాలలో ఫార్మా కంపెనీలు కాలుష్యాన్ని వెదజల్లుతున్న విషయం మనకు అనుభవమే. అనేక గ్రామాల ప్రజలు మందుల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ నీరు, గాలి, అత్యంత ప్రమాదకర ఘన పదార్థాల కాలుష్యంతో సతమతమవుతున్నారు. ఆయా ప్రాంతాలలో స్థానికులు ప్రమాదకర రసాయన చర్యల బారిన పడి అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. పరిశ్రమ వేసే పవర్ బోర్లతోటి స్థానిక భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. ప్రజల ప్రాణాలను పట్టి పీడిస్తున్న ఫార్మా పెనుభూతంపై వీతి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లా చండూరు మండలం గట్టుపల శివారు ప్రాంతంలో కాంతి లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుమతిని రద్దు చేయాలని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. తప్పుడు పత్రాలను సృష్టించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫార్మా కంపెనీ అగడాలను అరికట్టాలని ధర్నా నిర్వహించారు. ఫార్మా కంపెనీ వల్ల పచ్చని వ్యవసాయ భూములు దెబ్బతింటాయని, చుట్టూ ఉన్న 15 గ్రామాల ప్రజలు అనారోగ్య పాలవుతారని తెలిపారు. ఇప్పటికే ఫ్లోరోసిస్ మునుగోడు నియోజకవర్గాన్ని కబలిస్తుంటే మళ్లీ కొత్తగా ఫార్మా కంపెనీ వల్ల లేని రోగాలు వస్తాయని, జీవితాలు అంధకారంలోకి వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చని పంట భూముల్లో ఫార్మా కంపెనీ నిర్మించ తలపెట్టిన కాంతి లాబొరేటరీస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మహాధర్నా చేపట్టారు. ఈ సమస్యపై 2 జిల్లాల ఉన్నతాధికారులను సంప్రదించగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అఖిలపక్షం సమావేశానికి విచ్చేస్తున్న అధ్యక్షత వహిస్తున్న జిఎంఎస్ఎస్ కన్వీనర్ ఇడం కైలాసం గారికి, చండూరు జెడ్పీటీసీ కన్నట వెంకటేశం గారికి, అన్న సుధాకర్ అన్న గారికి మరియు పెద్దలకి పేరు పేరు నా యొక్క నమస్కారాలు. గవర్నమెంట్ హరితారం చేస్తూ ఊరు మొత్తం గ్రీనరీ చేయాలని తెలియజేస్తారు. మరి ఆ హరితారం మరి గ్రీనరీ ప్రజల్ని నాశనం చేయడానికి ఈ ఫార్మా కంపెనీ పెడుతున్నారని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా సిద్ధం, ఈ ఫార్మా కంపెనీ రద్దు చేసే వరకు నేను సిద్ధంగా ఉంటాను. దాంతోపాటు నేను ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ ఫార్మా కంపెనీ వచ్చిన మన ముందే నల్గొండ డిస్టిక్ అంటేనే ఫ్లోరిన్తో పాటు పొల్యూషన్ వస్తే ఎంత ఇబ్బంది అయితే ప్రజలకి తెలుసు. మన చౌటుపల్లె చూస్తున్నాం ఎన్ని కంపెనీస్ ఉన్నాయో, అక్కడ మహిళలు ఎంత ఇబ్బంది పడుతారో మనకు తెలుసు. ఈ కంపెనీ రద్దు చేసే వరకు నేను వారితో ఉండి మద్దతు ఇస్తాను తెలియజేస్తూ సేవ్ విలేజ్ సేవ్ పీపుల్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. మన గోడైతే ఎవరు తీర్చలే. గత పాలకులన్నా, ప్రజెంట్ పాలకులన్నా, రేపు వచ్చే పాలకులన్నా ఎవరికి ప్రజల ఏడాలంటే చిత్తశుద్ధి. పాలకుడుగా మారక ముందుకు ఏం మాట్లాడతారు కానీ పాలకులు మారిన తర్వాత అట్లా ఉంది. కాబట్టి నిన్నటి పాలకుని తిడతాం, ఇవాళ తిడతాం, రేపని తిడతాం. ఎందుకు తిడతామంటే ప్రజల తరపున ఉంటే తిట్టాల్సిందే. ప్రజల తరపున అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోతే మనం అంటాం. ఇది రంగుతోటి సంబంధం లేదు, రుచితోటి సంబంధం లేదు, ఆ ఎజెండాతో సంబంధం లేదు. ప్రజల ఎజెండా రానంత వరకు ప్రజల తరపున ఉన్నవాడు కొట్లాడవలసింది, మాట్లాడవలసింది. కైలాసం అట్లాంటి స్ఫూర్తితోనే భావిస్తా ఉన్నా. బహుశా ఇవాళ అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అదే స్ఫూర్తితో రోజా గారైనా, భాస్కర్ గారైనా, కర్ణాటక వెంకటేశ్వర గారైనా, గొర్రె సత్యగారు అందరూ కూడా అదే స్ఫూర్తితో వచ్చిందని భావిస్తా ఉన్నా. వచ్చినటువంటి అఖిలపక్షం ఉద్యమ స్ఫూర్తిలో మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ఉద్యమం తెలియజేస్తా ఉన్నా. ఫార్మా కంపెనీల పంచాయతీ ఇప్పటిది కాదు. ఎందుకంటే నిజంగా మాట్లాడుకోవాలంటే మనలాంటి వర్ధమాన దేశాల్లో అభివృద్ధి అంటే పొగగొట్టాలు, కాలుష్యం వెదజల్లేటువంటి ఫ్యాక్టరీలు అని చెప్పేటువంటి భ్రమ దశాబ్దాల్లో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. మన ఊరికి కెమికల్ ఫ్యాక్టరీ వచ్చింది, రాబోతుంది అన్నప్పుడే మనం అప్పుడే ప్లాట్లు తెగ్గొడుతూనే ఉంటాం, అమ్ముతూనే ఉంటాం, సంతోషపడుతూనే ఉంటాం. ఇది అప్పుడే మా సొమ్మన పాట రాసినట్టు ఐశ్వర్యరావు రాత్రి కళలు వచ్చి పెళ్లి చేసుకుని ముందు పడినట్టు కలగన్నట్టు మేము అప్పుడు అన్ని కలగంతూనే ఉంటాం. మేము కూరగాయలు కూడా కట్నం రేటు పెరిగినట్టు కూడా కలగంతూ ఉంటాం. అది ఆశపడడంలో తప్పేం లేదు. ఎందుకంటే నష్టపోయిన జీవితాలు ఎప్పుడు ఆశపడుతూనే ఉంటాయి దేశంలో. బహుశా అట్లా పుట్టపాక గట్టుపల్లి ప్రాంతంలో కాంతి లాబొరేటరీస్ వస్తే ఇది కాంతి తెచ్చేది అనుకుంటుంది తప్ప చీకటి తెచ్చేదని అనుకుంటలేరు.
వాస్తవం ఏంటంటే అది కాంతి అని పెట్టుకున్నా, క్రాంతి అని పెట్టుకున్నా, లేకపోతే ఇంకేదని పెట్టుకున్నా, ఫార్మా కంపెనీలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఒక వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటు గురించి మనకేం పంచాయతీ లేదు. ఎందుకంటే అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఫార్మా ఇండస్ట్రీ దేశంలో పట్టిన ఓ బలమైనటువంటి హబ్ సెంటర్గా హైదరాబాద్ ఉంది కనుక దానికి అనుబంధంగా సెటిలైట్ టౌన్స్లో కూడా అట్లా కావాలని మనం కాదనం. కానీ ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఎక్కడ కూడా అట్లాంటి ప్రయత్నాలు జరగలే. మీరు చెప్పే ఫార్మాసిటీ ఏదైతే ఉందో, ఈవెన్ ఫార్మాసిటీలో ఎఫ్లూయెంట్ లేకుండా జీరో పొల్యూషన్ అనేది బహుశా కొత్త రాష్ట్రంలో ఆడేటువంటి అతిపెద్ద అబద్ధం. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికీ ఎక్కడ కూడా జీరో పొల్యూషన్ తోటి ఫార్మాసిటీ నిర్మించడం సాధ్యం కాలేదు. యూ బిలీవ్ ఆర్ నాట్, జర్మనీలో మెర్క్ సిటీ అని ఉంటుంది. మీరు యూరియాన్ క్యాప్సూల్, యూరోబియాన్ క్యాప్సూల్ వేసుకుంటారు కదా, దాన్ని మెర్క్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా ఇండస్ట్రీ అది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్లో కూడా దాని కంట్రిబ్యూషన్ ఉంది. ఫైజర్ కంపెనీ ఉన్నది. ఇంత పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికీ జీరో పొల్యూషన్ చేయడానికి సాధ్యం కాని పని. అట్లాంటిది అప్పులు తెచ్చి లాభాల కోసం పెట్టేటువంటి కొత్త కంపెనీలు అవి ఏ రకంగా రూల్స్ బైపాస్ చేస్తే అంటే దివీస్ కంపెనీ పక్కన ఉన్నటువంటి ఆ కాలువలు వదిలిపెట్టే కాలుష్యం దగ్గర మన కాపలు కాస్తే తెలుస్తుంది. దొంగల కంటే హీనంగా రాత్రికి రాత్రి నేషనల్ హైవే పంట మీ అందరికీ గుర్తొస్తే ట్యాంకర్లతోటి పొల్యూషన్ ఉన్నటువంటి ఎఫ్లూయెంట్ని తీసుకొచ్చి పొలాలలో చెట్లలో పోస్తే చెట్లు మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి గో బ్యాక్ మీరు చూడండి. స్వయంగా రక్షక భటులు లెక్కన, వాలంటీర్స్ లెక్కన గ్రామంలో యువకులు కాపలు కాసి 100 సార్లు పట్టుకున్న కేసులు పెట్టినాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తుందంటే, పెట్టుబడి పెట్టేటువంటి వాడు ఎట్లా తన పెట్టుబడి పెరగాలో, ఎట్లా ఖర్చులు తప్పించుకోవాలని చూస్తాడు తప్ప ప్రజలకు ఏమైనా అయితే అని చెప్పే బాధ్యత ఉండదు. కానీ పాలకుడికి ఉండాలి. నేనేమంటున్నట్టే, ఇప్పటిదాకా ఇట్లాంటి ప్రాంతంలో కూడా ఒక పర్మిషన్ ఇచ్చేప్పుడు ఇది సాధ్యమయ్యే పనేనా, ఈ కంపెనీలో సాధ్యం వద్దని చెప్పేసి గత చరిత్ర కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ యజోలా అనేటువంటి కంపెనీ వస్తే మా అందరం కూడా విస్తృతమైన అభిప్రాయంతో ఊరంతా, ఎందుకంటే అప్పటికే అది జంకింది. మీ అందరికీ చౌటుపల్లి పరిసర గ్రామంలో ప్రజలు ఈ 30 ఏళ్ళ అనుభవంలో పడ్డ జంకిపోయి ఫార్మాసిటీ అంటేనే గదగద వణికిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఎవరు దగ్గర అనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చూసి గట్టుప్పల పుట్టపాక మధ్యలో మంచి కొత్త చుట్టరికం తీసుకొచ్చినట్టు ఇట్లా ఒక తీసుకొని వచ్చేది తప్ప ఇంకేం లేదు. ఇది ఒక్క మాటలు చెప్పాలంటే, నిజంగా మాట్లాడుకోవాలంటే, వస్త్ర వ్యాపారంలో పట్టు పురుగులు పెంచినటువంటి ఇవాళ పుట్టపాకలో ఇవాళ ఒక కాలుష్యపు పుట్టను తీసుకొచ్చేసి మన మీద వేయడం తప్ప ఇంకేం కాదు. ఇది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తామన్నా. నాకు తెలిసి తెలంగాణలో వచ్చిన ఏ ఫార్మా కంపెనీ కూడా ఇంతవరకు బేసిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అది ఇంతవరకు ఎక్కడ ఫుల్ఫిల్ చేయలే. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మందుల కంపెనీ మీద కింద మీ డబ్బు మీద రాసి ఉంటుంది WHO GMP సర్టిఫైడ్, అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటాం GMP అంటే. ఏదైతే కాంతి ఫార్మా ల్యాబొరేటరీ కంపెనీని ఇక్కడ నెలకొల్పాలని చెప్పి అనుమతులు తీసుకొని వచ్చి ఇక్కడ పనులు జరిగేటువంటి కార్యక్రమం గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. గతంలో 3 సంవత్సరాల క్రితం ఇక్కడ కంపెనీ పెడతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జక్కర్తి యాదయ్య అనేక రకాల ప్రయత్నం చేసినప్పుడు ప్రజలందరం తిరగబడ్డాం. ఈ కంపెనీ ఇక్కడ పెట్టొద్దని చెప్పినాం. ఆ రోజు ఎటువంటి అనుమతులు లేకుండా మరి ఈ కంపెనీ వద్దని చెప్పినాం. దాని తర్వాత అధికారులు కూడా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు, అనుమతులు కూడా ఇవ్వలేదు. కానీ ఈ మధ్య కాలంలో పారదర్శకంగా ఇండస్ట్రీస్ అందరికీ ఎటువంటి ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వం ఏదైతే సులభతరంగా అనుమతులు ఇవ్వాలనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేసిందో దానిలో భాగంగా TS ఐపాస్ నుంచి ఈ యొక్క అనుమతులు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ఫార్మా కంపెనీ పెడతామని చెప్పి వారం 10 రోజుల నుంచి ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇదొక గ్రీన్ బెల్ట్, వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాళ్ళు, కుటీర పరిశ్రమలు చేసుకొని బతికేటువంటి వాళ్ళ మధ్యలో ఈ యొక్క ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఒక భూతంలాగా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ పొల్యూషన్, అదేవిధంగా వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా దెబ్బతీసేటువంటి ఈ ఫార్మా కంపెనీ వద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కంపెనీ ఇక్కడ పెట్టొద్దని చెప్పి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా సమావేశమైనాం. ముక్త కంఠంతో మేము దీన్ని ఈ కంపెనీ ఇక్కడ పెట్టొద్దని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. మననే కలెక్టర్ గారిని కూడా కలిసినాం. అవసరం అనుకుంటే రేపు మరి ఇంకా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, శాఖకు సంబంధించినటువంటి మంత్రి KTR గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోతాం. అవసరమైతే ఈ కంపెనీ ఇక్కడి నుంచి
మరి ముచ్చెర్లకు పెట్టుకుంటే ఇబ్బంది లేదు. ఈరోజు ప్రభుత్వం ఒక పాలసీ చేసింది, ముచ్చెర్లో ఒక SEZలు పెట్టింది, అక్కడ ఉన్నటువంటి ఈ ఫార్మా కంపెనీలను అక్కడ పెట్టుకోమని చెప్తా ఉంది. కానీ దానికి భిన్నంగా తీసుకొచ్చి గ్రామాల వంచన పెట్టి ఈ యొక్క మరి వాతావరణాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దాన్ని వాళ్ళు విరమించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాంత ప్రజల్ని నష్టం పెరచొద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వచ్ఛందంగా మీరు ఈ కంపెనీ యొక్క అనుమతులను రద్దు చేసుకొని మీరు డైరెక్ట్ ముచ్చెర్లకు పోయి అక్కడ మీరు యొక్క కంపెనీ పెట్టుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ మరి గ్రామాల మధ్యన తీసుకొచ్చి దీన్ని పెట్టినప్పుడు రైతులు ఇబ్బంది పడతారు. అనేక మంది కుటీర పరిశ్రమలు మరి కళ్ళు గీత కార్మికులు ఉన్నారు, వాళ్ళ యొక్క చెట్లన్నీ నాశనం అయిపోతాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కంపెనీలో వచ్చినటువంటి మరి కాలుష్యం ఏదైతే ఉన్నదో అదంతా ప్రజల మీదకి వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క కంపెనీ ఇక్కడి నుంచి పెట్టొద్దని చెప్పి ముక్త కంఠంతో దీంట్లో యునానిమిట్గా అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రభుత్వం అవసరమంటే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయి, కేటీఆర్ దృష్టి తీసుకుపోయి ఈ కంపెనీ ఇక్కడి నుంచి మరి వేరే చోటికి తరలించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్యాకింగ్ యూనిట్ అని చెప్పినాడు. గతంలో 18 రకాల ప్రొడక్షన్స్ పెట్టిండు, 9 రియాక్టర్లు పెట్టిండు. చౌటుపల్లిలో డివిస్ కంపెనీ 6 రియాక్టర్లు, ఇది 9 రియాక్టర్తో పర్మిషన్ అప్లై చేసిన గతంలో. వాడు ఎంత మోసం చేస్తున్నా కూడా అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే ఈ రోడ్ వేసేటప్పుడు సర్పంచ్ గారు సెక్రటరీ గారిని పురమాయిస్తే ఇది రెవెన్యూ పరిధిలో ఉంది సార్, మనం చెప్పడానికి వీళ్ళు రెవెన్యూ వాళ్ళు చెప్పాలంటే మన వారికి కాంప్లైంట్ ఇచ్చినాం మనం, అది దాని మీద వారు సర్వే కూడా చేస్తామన్నారు. అది ఒకటే కాదు, ఆ స్థలం కూడా ఎక్కువగా ఉన్నట్టుగా డౌట్ ఉంది. అది సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చారు, తర్వాత మేము కూడా GMSSకి నేను ఇచ్చిన, చాలా మంది మిత్రులు కూడా కాంప్లైంట్ ఇచ్చారు. ఏది ఏమైనా దొంగ అయితే ఒకరు తప్పు చేస్తే దొంగ వెళ్ళినప్పుడు దొంగ అయితే కానీ దొరైతే కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీకు మొన్న మా ముందు మీరు ఫోన్ చేసినప్పుడు ప్యాకింగ్ యూనిట్ అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఎందుకంటే మాకు పేపర్ ఇవ్వలేదు, ప్రింట్ నాకు జడ్పీడీ సార్కి DPO గారు పంపిరు. అందులో ఉంది ఏంటంటే పర్ డే వాళ్ళు కాపర్ సల్ఫేట్ 150 కిలోలు, పొటాషియం సల్ఫేట్ 150 కిలోలు చేస్తామంటారు. ఇది ఏంది ప్రొడక్షన్ కదా? ఒకరోజు 300 కిలోలు చేయాలంటే 3000 కిలోల ద్రావణాన్ని తీసుకొని రావాలి. ఆ 3000 కిలోలు 300 2700 కిలోలు వ్యర్థం అవుతుంది. ఆ వ్యర్థం తీసుకొని ఎక్కడ పంపాలి? భూమిలో పంపాల్సిందే కదా. చూడండి ఇది ఇప్పుడు ఈ పేపర్, ఇది అంటే ప్రతిదీ మాటలతోటి మోసం చేస్తుండు. ఇక్కడ చెట్లు పెడతా, గుంటలు తీస్తాడు, చెట్లు పెడతామన్నాడు, గుంటలు ఆపిపోయినాం. చెట్లు పెడితే ప్రభుత్వం హరితహారం పెట్టమంటుంది, హరితహారం కూడా చేయండి అంటారు. అంటే ప్రతి ఒక్క దాంట్లో మోసపూరితంగా చేస్తుండు మన DSP గారు. ఒక్క నిమిషం, DSP గారు కౌన్సిలింగ్ గారు, మీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కమిటీతో పోయి అక్కడ వాళ్ళకి పవర్ ఉంది, డిస్పోజల్ చేసే పవర్ సర్పంచ్ KCR గారు ఇచ్చారు 90 యాక్ట్ ప్రకారం అని చెప్పి DPO గారు చెప్పారు. ఈ గట్టుపల్ పుట్టపాక ప్రాంతంలో నెలకొల్ప తలపెట్టినటువంటి కాంతి ఫార్మా కంపెనీ మాకొద్దు, ఈ ప్రాంతంలో వాయు, నీరు, భూమి, పర్యావరణ ఈ కాలుష్యము మాకు, ఈ విషము ఈ కంపెనీలు వెదజల్లే విషము మాకొద్దు అని పోరాటం చేస్తున్నటువంటి ఈ గ్రామాల ప్రజలు, మీకు సంఘీభావం తెలియజేస్తున్నటువంటి అన్ని పార్టీల నాయకులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, వాస్తవానికి ఇది ఏ ఒక్క గ్రామానికో ఏ 2 ఊర్లకు సంబంధించిన ఫార్మా కంపెనీ కాదు. ఒక కంపెనీకి అవకాశం ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన యాన్సిలరీ ప్రాజెక్ట్స్ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి పుట్టగొడుగులాగా వెలుస్తాయి. దానికి నిదర్శనం ఎక్కడో అవసరం లేదు. మనకు 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చౌటుప్పల్, చిట్యాల ప్రాంతంలో చూస్తే మనం ప్రతి గ్రామంలో, ఎందుకంటే ఆ ప్రాంతంలో 2017-18 సంవత్సరాల్లో నేను చాలా వరకు ఎక్సర్సైజ్ చేశాం. అంటే ఇంతకుముందుకు మిత్రులు చెప్పినట్టు 2000 అంటే మీరు 2000 ఫీట్లు తీస్తే మనకు రాకపోవచ్చు, ఎందుకంటే అంత డంప్ చేస్తారు కానీ 2000 కాదు, 200 ఫీట్లు పడావబడ్డ బోర్లలో, పడావబడ్డ బావులలో, పడావబడ్డ గుంటలు, ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో చెర్లలో కూడా డంపు చేసిన ఫోటోలతో సహా కూడా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏ మాత్రము ఈ కంపెనీకి అవకాశం ఇచ్చినా, ఏ మాత్రం వాళ్లకు మనము
ఏదో అంటే చిన్నదే కదా, ఏదో మన ఇంతకుముందుకు ఏదో చదువుతున్నాం, అదేదో ఒక ప్లాంట్ ఇది ప్లానెట్ దాన్ని ఏమన్నారు, ఆ కంట్రోల్ ఒకటి దాన్ని కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్యానెల్ దాని ప్యానెట్ యూనిట్ అన్నారు. అది కాదు, ఫార్మా కంపెనీ అంటేనే దాంట్లో విషం అనే విషం ఇంతకుముందు తీసుకొస్తున్నట్టు విషం వస్తుంది. ఆ విషయం కూడా ఏంటంటే మన భవిష్యత్ తరాలకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికే మనము అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇబ్బందులు అనుభవిస్తున్నాం. ఫ్లోరిన్ తోటే కానీ ఇంకా మనము కరువు తీవ్రతతో కానీ వీటన్నిటినీ పోను ఇప్పుడు మనం ఈ కొత్తగా ఈ సమస్యను ఈ అంటే 2 ఊర్లకే కాదు, రేపు పొద్దున దీని యొక్క ప్రభావము కింది వరకు కూడా ఇప్పుడు మనం జీడిమెట్లు కానీ తర్వాత సూరారము నాచారము చాలా ప్రాంతాలలో గ్రౌండ్ వాటర్ కనీసం మనము అక్కడ ఉన్న పొల్యూషన్ని మనం పీల్చే పరిస్థితులలో కూడా లేము. అట్లాంటి పరిస్థితి ఇక్కడ దాపురించడానికి మీరు మొట్టమొదట గట్టుపల పుట్టపాక ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ఏంటంటే మొట్టమొదట అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మీ కంపెనీ వస్తుందన్నప్పుడే ఏదైనా ఎక్కడనైతే వచ్చిన తర్వాత చైతన్యం అవుతారు, కానీ ఇక్కడ వస్తుంది అన్నప్పుడే మీలో చైతన్యం ఉంది. కాబట్టి అదే చైతన్యంతో మీరు ముందుకెళ్ళి ఈ కంపెనీ రాకుండా ఈ ప్రాంతంలో ఇట్లాంటి విషపూరితమైన విషంని వెదజల్లే విష సంస్కృతిని నాటే సంస్థలు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టడానికి మీరందరూ కూడా కృషి చేయాలని, దాంట్లో మేము మా తెలంగాణ జనసమితి పక్షాన అన్ని రకాలుగా లీగల్గా న్యాయ పోరాటానికైనా సిద్ధము, ప్రజా పోరాటాలకి ఉద్యమాలకైనా మీ అందరూ సిద్ధంగా ఉండి ఈ ప్రాంత బిడ్డగా మీరిచ్చే ఏ పిలుపుకైనా కానీ కూడా మీ అందరము మా తెలంగాణ జనసమితి పక్షాన మేము ఉంటాం. మీ దాంట్లో మేము భాగస్వామ్యం మీ పోరాటంలో మా ప్రొఫెసర్ కోదండరామ్తో మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు ప్రొఫెసర్ కోదండరామ్ను కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ పోరాటంలో సంయుక్తంగా రావడానికి అందరితో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం మీరు మున్ముందు ఇచ్చే మీ ఏ పిలుపులో అయినా కానీ కూడా తెలంగాణ జనసమితి పక్షాన పాల్గొంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఫార్మాసిటికల్స్ ద్వారానే ఆల్రెడీ కలుషితమై ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు ఫార్మాసిటీ రావడం ద్వారా గాలి, నీరు, భూమి అన్నీ కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి యొక్క ఫార్మాటిక్స్ ఉన్నటువంటి కంపెనీలకు ఎలాంటి అనుమతులు ఇచ్చే ముందైనా ప్రభుత్వమే మనకు చెప్పడం జరిగింది. ఎకో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ లేదంటే పర్యావరణ పరిరక్షణకు హాని కలిగినటువంటి ఫ్యాక్టరీలను ఏవి తీసుకురావద్దు అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి ఫ్యాక్టరీలు ఏమున్నా కూడా మనకు అవసరం లేదని చెప్పేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఫార్మసిటీ కంపెనీ వద్దని చెప్పేసి కూడా ఈసారి జనరల్ బాడీ మీటింగ్లో ఏకాగ్రీవంగా కూడా మేము తీర్మానం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రైవేట్ లిమిటెడ్ దీనికి వ్యతిరేకంగా గతంలో ఆల్రెడీ మనం భారీ ఉద్యమం నిర్మించడం, 2017లో ప్రజాభిప్రాయ సేకరణకు ముందే ఈ కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో రానివద్దని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం. ఇదే ఫ్యాక్టరీ ముందల రోడ్డు మీద బైఠాయించడం, రేపు పబ్లిక్ హియరింగ్ అనగా ఒకరోజు ముందల జిల్లా కలెక్టర్ గారు దీన్ని రద్దు చేసి ఇట్లాంటి పచ్చటి ప్రదేశాల్లో పల్లెల్లో ఫార్మా కంపెనీ పెట్టొద్దని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని మనం చేసిన ఉద్యమానికి స్పందించి ఈ కాంతి ల్యాబొరేటరీస్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు దొంగచాటుగా దొంగ పర్మిషన్లు తెచ్చుకొని ఏదో ఒక రకంగా ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో మన పక్క ఊరు వాస్తవ్యుడు వాయిలపల్లి వాస్తవుడు జక్కర్తి యాదయ్య, మరి ఆయన ఆలోచన విధానం ఏందో నాకు అర్థమైతలేదు. ఆయన ఒక ఫార్మా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుండు ప్రస్తుతానికి జీడిమెట్ల ఆర్సీపురం ఏరియాలో. ఆ కంపెనీ యాజమాన్యం ఏదైతుందో వాళ్ళ బినామీగా ఇక్కడికి వచ్చి ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మిత్రులందరికీ ఒకటే చెప్తున్నా, ఆ పక్కకున్న ల్యాండు నాదే, దాదాపు 6 ఎకరాల ల్యాండ్ నాది ఉంది, అదే సర్వే నెంబర్లో. అతనిది 3 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఉంది, 2 ఎకరాలు వాళ్ళ బ్రదర్ పేరుతో ఉంది, సర్వే నెంబర్ 32.
మొత్తం 22 ఎకరాల 10 గుంటల ఎక్స్టెండ్ అది. ఇది గవర్నమెంట్ ల్యాండ్, 35, 36 సర్వే నెంబర్. ఇది పూర్తిగా గవర్నమెంట్ ల్యాండే. ఈ కంపెనీకి ఎటువంటి రోడ్ లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇతను దొంగ అనుమతులు 2016లో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్లాన్ ఇవన్నీ కూడా. పన్నాల గోపాలరెడ్డి, తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా అధ్యక్షుని. ఇక్కడే పుట్టపక్క హై స్కూల్ నుంచి గెస్టెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం గట్టుపల్ ఉద్యమం అప్పుడు కూడా చాలాసార్లు నేను పాల్గొన్నాను. తర్వాత సార్ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని సంపూర్ణంగా మద్దతు చెప్తాం. నా పేరు అనే నినాదంతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు ఇడం కైలాస్ గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు చెరుకు సుధాకర్ గారు, పెద్దలు ఎంపీపీ పల్లె కళ్యాణ్ గారు, అదేవిధంగా స్థానిక జెడ్పీటీసీ పెద్దలు కర్ణాటి వెంకటేశం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి బిఎల్ఎఫ్ నాయకులు బొంగు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ సోదరి ఇడం రోజా గారు, మాజీ జెడ్పీటీసీ నామని గోపాల్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు చేసినటువంటి వివిధ గ్రామాల సర్పంచ్లకు, సోదర ఎంపీటీసీ సభ్యులు గోడియ సప్పయ్య గారు, చెడిపల్లి భాస్కర్ గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం మొత్తం ఉద్యమాలతో వెళ్ళిపోతున్నాం. సోదరుడు పుట్టపాక సోదరుడు ఇప్పుడే చెప్పాడు, మేము ఫ్లోరింగ్ బాధతోటి ఉద్యమాలు చేసి ఎంతో కొంత కొన్ని మంచినీళ్ళు తాగుతున్నటువంటి సమయంలో దానికోసం